ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కావాలి 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సమస్యని వెంటనే పరిష్కరించాలి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గోషామేలోని బారాదరి హజారీబోన్ వెనక హిందీనగర్ మళ్ళీ ఈ వెనకకి ఏరియాలలో కంటిన్యూగా లో ప్రెషర్ వాటర్ రావడం జరుగుతుంది. అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా అధికారులను వెంట తీసుకొని వచ్చి కూడా మా సమస్యను చెప్పినా అని వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. తూతూ మంత్రంగా వస్తున్నారు. ఆ డ్రైనేజ్ మన వాటర్ సంబంధించిన ప్యానల్స్ ఉంటాయి కదా వాటిని ఓపెన్ చేస్తున్నారు. మేము చేస్తాం, ఉన్నత అధికారులకు చెప్తాం, ఇవాళ చెప్తాం, రేపు చెప్తాం అని చెప్పి గుంతలు చదువుతారు, ఎలకలు పడుతున్నారు తప్ప మా సమస్యని పరిష్కరిస్తలేరు. కలుషిత వాటర్ కంటిన్యూగా వస్తుంది. ఎల్లోయిష్ కలర్లో వాటర్ వస్తుంది. ఆలబండ రిజర్వేర్ మనకు పక్కనే ఉంది. అలాగే మాకు నీళ్ళు రావు. ఎక్కడో ఆసిఫ్నగర్ ఫిల్టర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కానీ దీని మీద దృష్టి సారిస్తలేరు. జీఎం కానీ వాటర్ వర్క్స్ మేనేజర్ ఇమ్రాన్ గారు, మన కుమార్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని రెస్పాన్సిబుల్గా తీసుకుంటలేరు అని చెప్పి ఈరోజు ప్రజలందరం మా కష్టం మా బాధ ఇంటి పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. 10:30 రాత్రి 11 రాత్రి దొంగలు వచ్చే రాత్రిలలో నీరు వదిలితే ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఎట్లా నింపుకుంటారు? 9 గంటలకు వదలమని చెప్పి 10 సార్లు చెప్పినా మాకు లెవెల్ వస్తలేదు. 12 ఫీట్ అయితే లేదు. మా 12 ఫీట్ అయ్యాక మేము వదలమని 12 గంటల రాత్రికి 1 గంటల రాత్రికి వీళ్ళు వదలడం వల్ల ఇంత పెద్ద ఏజ్ పర్సన్స్కి ఎంత ఇబ్బంది అవుతుందో కొద్దిగా మీరు కూడా ఆలోచించాలి. పత్రికా విలేకరులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు మంచి నీటిని ఇవ్వండి, అది కూడా ప్యూర్ వాటర్ ఇవ్వమని చెప్పి. ఎల్లోయిష్ వాటర్ వస్తున్నది. అలాగే లో ప్రెషర్ రావడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా గోషామేల్లో ఉస్మాన్ హాస్పిటల్ కట్టడం వల్ల మా గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం, అన్ని గల్లీలలో అందరి ఇళ్ళలో బోరింగ్లు ఎండుకోపోయిన వల్ల నీటి కొరత ఎక్కువైంది. మాకు సరిపోయేంత నీళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకంటే ముందు ఉస్మాన్ రాకముందు బోర్లు ఉంటుండే, ఓ 50% బోర్ల నుంచి వాటర్ వస్తుండే, ఓ 50% నల్ల మీద డిపెండ్ అవుతున్నాయి. ఇప్పుడు 100% కూడా మేము వాటర్ వర్క్స్ మీద డిపెండ్ కావడం వల్ల మాకు నీళ్ళు సరిపోతుంది. వెంటనే మాకు ఒక స్పెషల్ జోన్ కింద దీన్ని పరిగణించి 24 అవర్స్ మాకు వాటర్ ఇచ్చేటట్టు చేయాలి. ఇదే ఉస్మానియా వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని మా ఇరియని పక్షంలో గోషామేల్కి సంబంధించిన ప్రతి ఒక్కరం కూడా మేము రాబోయే రోజుల్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ గారిని కలవడానికి మా బస్సు అందరం కలిసి మేము నడుచుకుంటూ ఈరోజు వెళ్ళడం జరుగుతుంది.